భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా స్వేచ్ఛ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ. ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు, ఎవరినైనా విమర్శించవచ్చు. ఇది మధ్య బాగా ప్యాషన్ అయిపోయింది అందరికీ. అయితే ఇప్పుడు నారాయణ గారు చాలా పెద్ద మనిషి, ఈయన గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఎప్పుడు ఏది మాట్లాడతాడో తెలియదు. అంటే తన అటెన్షన్ కోసం మాట్లాడతాడా, లేకపోతే మాట్లాడాలని మాట్లాడతాడా, లేకపోతే ఆయన మతి భ్రమించి మాట్లాడతాడో అర్థం కాదు. గతంలో అనేక సందర్భాల్లో అందరితోటి దొబ్బులు తిన్నాడు ఆయన, అందరిని గెలుపుతూ ఉంటాడు ఆయన. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడాడు? పాకిస్తాన్కి భారతదేశానికి ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. పెహల్గామా ఉగ్రదాడి తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్ని తుదిముట్టించాల్సిందే అని ప్రతి భారతీయులు కోరుకుంటున్నారు. అదేవిధంగా అవసరమైతే పాకిస్తాన్ మీద కూడా యుద్ధం చేద్దాము, మరి పీఓకోని మనం ఖచ్చితంగా మనం ఆక్యుపై చేసుకుందాము, ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భారత్ చేజిక్కించుకోవాలని చెప్పేసి ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇక పడలేకపోతున్నాం పాకిస్తాన్ తోటి. ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తారో ఉగ్రవాదులు, ఎటు చొరబడతారో, ఏ బోర్డర్లో నుంచి చొరబడతారో, ఎక్కడ బాంబులు పెట్టి జనాలను చంపుతారో, ఎక్కడ తుపాకీలతోటి కాల్చి అమాయకులైన మన పౌరులను పట్టున పెట్టుకుంటారని ఒక చెప్పాలంటే ప్రతి క్షణం కూడా ఆలోచనలు ప్రతి భారతీయుడు మెదడులో మెదులుతూనే ఉన్నాయి. సో కాబట్టి ఇంకా ఉపేక్షించేది లేదు పాకిస్తాన్ని అనేటువంటి ఆలోచనలో ప్రతి భారతీయుడు ఉన్నాడు. ఆ క్రమంలో అందరూ యుద్ధం కోరుకున్నారు. అయితే ఈయనేమంటున్నాడు ఈ పెద్ద మనిషి? ఉగ్రవాదులు హతమార్చడం, యుద్ధం చేయడం వేరువేరని సిపిఐ నేత నారాయణ గారు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, ఉగ్రవాదుల్ని హతమార్చడము, యుద్ధం చేయడం వేరువేరంట. సరే, అది ఓకే, ఆ పాయింట్కి కట్టుబడదాం. యుద్ధం వేరు, ఉగ్రవాదులను హతమార్చడం వేరు అనే పాయింట్కి కట్టుబడదాం. ఉగ్రవాదులను హతమార్చడానికే భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంది, పాక్పై యుద్ధం చేయడానికి కాదు. ఏంటండి ఇది? ఒళ్ళు బలుపు మాటలు ఏంటండి? అంటే మైండ్ పూర్తిగా పోయిందా నారాయణ గారు మీకు? అసలు మీరు ఏం మాట్లాడతారో మీకు అర్థమవుతుందో సార్? ఈ వయసులో మీరు కృష్ణారామ అంటే ఒక మూల కూర్చోవాలంటూ యువకులు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా మీ మీద పెట్టిన పోస్ట్ ఇది. కృష్ణారామ అని ఇంట్లో కూర్చోక ఇంకా ఎందుకు ఈ సోది? యుద్ధం చేయాలి, పాకిస్తాన్ ఉగ్రవాదం పుట్టినిల్లు మొత్తం అంతం కావాలి, ఎండలు గట్టిగా కాయటం లేదు. ఈ సోషల్ మీడియాలో పోస్ట్ ఈయన మాటలు మాట్లాడిన దానికి చాలా మంది పెట్టినటువంటి పోస్టులు ఇవి. కృష్ణారామ అంటే మూల కూర్చోవా బాబు నీకు ఎందుకని? అంటే ఏంటి? భారత ఆర్మీకి ట్రైనింగ్ ఏమి ఇచ్చారు, ఏమి ఇస్తున్నారు? ఖచ్చితంగా ఏ దేశంతో యుద్ధం వచ్చినా తలబట్టడానికి రెడీగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఆర్మీ కూడా అదే ట్రైనింగ్ తీసుకుంటుంది. మన దేశాన్ని కాపాడుకోవాలి, మన భూభాగాన్ని రక్షించుకోవాలి, మన భూభాగంలోకి ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరో చొరబడ్డా మనం వారిని అవసరమైతే అంతం చేయాలి అనే కాన్సెప్ట్. అక్రమంగా చొరబడే వాళ్ళని ఆపాలి, అంతం చేయాలి. మన దేశం మీద ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి మీద మనం ఫైట్ చేయాలి. దానికోసమే ఆర్మీ. అదేవిధంగా ఉగ్రవాదుల్ని ఖతం చేయడం కూడా. అంటే దేశం యొక్క భద్రత ప్రధానమైనటువంటి లక్ష్యం. మన ఇండియన్ ఆర్మీ యొక్క ప్రధాన లక్ష్యం దేశ భద్రత. ఆ దేశ భద్రత ఇతర దేశాల సైనికుల వల్ల ముప్పున్నా వారి మీద యుద్ధానికి వెళ్లాల్సిందే. ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల వారి వల్ల ముప్పున్నా వారి మీద మనం యుద్ధం చేయాల్సిందే. ఫైనల్గా దేశ భద్రత అనేది ఇంపార్టెంట్. అయితే ఉగ్రవాదులను హతమార్చడానికే భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంది, పాక్పై యుద్ధం చేయడానికి కాదన్నాడు. ఎంత తప్పు మాట అండి అది. మరి ఇప్పుడు రాత్రి నుంచి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికులు మన సివిలియన్స్ మీద దాడి చేస్తూ ఉన్నారు. వాళ్ళు మన పౌరుల మీద కాల్పులు జరుపుతూ ఉన్నారు. మన ఆర్మీ మీద కూడా కాదు, మన పౌరుల మీదే కాల్పులు జరుపుతున్నారు వాళ్ళు. అసలు పాకిస్తాన్ ఆర్మీ కూడా ఉగ్రవాదంతో సమానమే. ఎందుకంటే ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఆర్మీ కాబట్టి. ఏం మాట్లాడతారండి నారాయణ గారు? చాలా అసహ్యంగా ఉన్నాయి మీ మాటలన్నీ. అంటే వయసు పెరిగే కొద్దీ మీకు పూర్తిగా జ్ఞానం పూర్తిగా పోతున్నట్టు ఉంది. ఉగ్రవాదులను చంపడం న్యాయమే. పాకిస్తాన్ కూడా ఉగ్రవాదుల నిర్మూలనలో భారత్కి సహకరించాలి. ఎందుకు సహకరిస్తుందండి భారత్కి ఉగ్రవాదుల నిర్మూలనలో? అసలు పాకిస్తానే ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందండి బాబు. ఆ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి చీఫ్లు చాలామంది ఇప్పుడు పాక్ ఆర్మీ శిబిరాల్లో తలదాచుకున్నారు. మీకు అది తెలియటం లేదు. తెలిసిన మరి ఎందుకు మాట్లాడరు మీరు? పాక్పై యుద్ధానికి సిపిఐ వ్యతిరేకం అంట. అసలు ఏంటండి? సిపిఐ కాదు, మీరు వ్యతిరేకం అని చెప్పండి. సిపిఐ వ్యతిరేకం అయితే ఏంటండి? పౌరులందరూ కోరుకుంటున్నారు పాక్పై యుద్ధం చేయమని. చేయాల్సిందే పాక్పై యుద్ధం అని అందరూ కోరుకుంటున్నారు భారత పౌరులు. ప్రధానమంత్రి గారు కూడా అవసరమైతే
యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన అన్నారు. అసలు భారత ఆర్మీ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఆర్మీ సోల్జర్ అన్నాడండి, ఏ క్షణం యుద్ధం వచ్చినా దేశ సేవలో భారతదేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం పాకిస్తాన్ మీదని. మీరు ఎట్లా అంటారండి సిపిఐ వ్యతిరేకం అని? అసలు ఎవరికి కావాలండి మీ పార్టీ యొక్క మీ యొక్క అప్రూవల్ కావాలా ఏంటి యుద్ధం చేయడానికి? పోరు ఉగ్రవాదంపై ఉండాలి, పాక్ పౌరులు ప్రభుత్వంపై కాదంట. అసలు పాక్ ప్రభుత్వము, పాక్ ఆర్మీ, పాక్ ఉగ్రవాదం 3 ఒకటేనండి నారాయణ గారు. 70 సంవత్సరాల పైన ఉంటాయి మీకు. మరి సిపిఐ పార్టీలో మరి మొత్తం ఇక మీరే అనేటువంటిది నడుస్తూ ఉంది. మరి మీకు ఆ మాత్రం తెలియటం లేదు. యుద్ధం ఉగ్రవాదం మీద ఉండాలి, పాక్ పౌరుల మీద కాదు, పాక్ ప్రభుత్వం మీద కాదని. అందుకనే కదా మన భారత ఆర్మీ మరి 9 ఉగ్రవాద శిబిరాలను ఐడెంటిఫై చేసి మిస్సైల్స్ తోటి శిబిరాలే ధ్వంసం చేశారు, కానీ ఎక్కడ పౌరుల్ని చంపిన పరిస్థితి లేదు కదా. అది అలా చేస్తే ఉగ్రవాదం బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు ఈయన నారాయణ గారు. అంటే పాకిస్తాన్ పౌరుల మీద కానీ పాకిస్తాన్ యొక్క ప్రభుత్వం మీద కానీ మనం యుద్ధానికి వెళ్తే ఉగ్రవాదం బలోపేతం అవుతుందంట. అంటే దాని అర్థం ఏంటి? ఉగ్రవాదం బలోపేతం అవుతుందని మీరే అన్నారు. అంటే పాకిస్తాన్ పౌరులన్నా ప్రభుత్వం అన్నా ఉగ్రవాదులకు ప్రేమ. సో వారిని టచ్ చేస్తే ఉగ్రవాదులు రియాక్ట్ అవుతారు, అది మీ యొక్క ఆలోచన. ఉగ్రవాదులను టచ్ చేస్తే వాళ్ళు మరి రియాక్ట్ అవుతున్నారు, పాక్ ఆర్మీ రియాక్ట్ అవుతుంది. మన ఉగ్రవాదుల అంత్యక్రియలో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. సో కాబట్టి నారాయణ గారు దయచేసి మీకు వయసు పూర్తిగా అయిపోయింది, మీరేం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు. అందరి చేత దొబ్బులు తింటున్నారు మీరు. ఇంత పెద్ద వయసులో ఈయన ఎవరో పోస్ట్ పెట్టాడు, కృష్ణారామాన్ని ఇంట్లో కూర్చోక ఇంకా ఎందుకు ఈ సోదని. సో అది ఫాలో అవ్వండి నారాయణ గారు. దయచేసి చివరి రోజులు 10 మందితో మంచి అనిపించుకోండి.